బేసిక్ గా ఏ మనిషికైనా డబ్బులు చూడంగానే ఆశ, ఇంత మంచి మనిషి అయినా మారిపోతారు. మీకెప్పుడు అలా అనిపించలేదు? నాకు ఎందుకట్లా అంటే మీరు చెప్పింది నిజమే, డబ్బు చూస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్, అంటే మనకి ఇట్లా వస్తే బాగుంది కదా, ఆశ పుడుతుంది కదా అనుకుంటారు. నాకు ఎందుకో అండి, అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే తెలుసా, మామూలుగా అందరు కూడా చాలా, అంటే మాకు రాజకీయంగా కూడా ఈ పిల్లగాడు మంచోడు, వాడు అన్ని డబ్బులు చేస్తున్నా కూడా వాడు జెన్యున్ గా వాడు ఏం డబ్బులు తీసుకోకుంటున్నారని నా వెనక అనుకుంటాను, నా ముందు అనుకుంటాను, మస్తు అనిపిస్తుంది నాకు. ఒకవేళ డబ్బులు తీసుకుంటే ఏమనుకుంటారు, దొంగరా వీడని అనుకుంటారు. మనకు అది నాకు చాలు. ఒకవేళ నాకు డబ్బులు కావాలన్నాను అనుకో, ఇప్పుడు 23 రేపు కదా, మను అన్న అని చెప్పి అమెరికా నుంచి వస్తాడు ఆయన. ఇప్పుడు నేను ఈ రోజు ఈయనే ఉంటా, ఆయన వస్తాను నాకు, నేను ఒక అన్న నాకు ఒక డబ్బులు కావాలంటే ఎంత కావాలంటాడు ఫస్ట్ ఆయన, ఎంత కావాలి అని అంటాడు. అన్న నాకు 50,000 కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా, తీసుకో తమ్ముడు అని అంటాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తామని అడగరు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి అన్న అనేట ఆయన ఉన్నాడు, మను అన్న అనేట ఆయన ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చేది మనం ఫోన్ పే గూగుల్ పే పెడితే వచ్చేది 1,00,000, ఇదే 60,000 70,000 అనుకుందాం. కానీ నేను అడిగితే ఇక్కడ వీళ్ళు 5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా. ఇప్పుడు మరి నాకు ఇవి తీసుకొని బ్లేమ్ అవడం లేకనా, ఇవి తీసుకొని గౌరవంగా చెప్పుకోవడం ముఖ్యమా? అందుకనే మనకెందుకు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నాకు అది అనిపిస్తాను. ఓకే, సో మీ ఊర్లో అంటే ఫస్ట్ నువ్వు వేరే టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్నప్పుడు రెస్పాండ్ ఎలా ఉంది? ఇప్పుడు నీ ఊరి జనాలు అసలు ఏమనుకుంటున్నారు? మీరు పల్లెటూరే కదా? పల్లెటూరు, కురవి మంచిది. అంటే పల్లెటూరు అంటే కొంచెం టౌనే. సో అప్పుడు ఏంటంటే మా అమ్మమ్మతో చేసే కదా, నవ్వుకునేవాళ్ళు, బాగా నవ్వుకునేవాళ్ళు, భలే ఎత్తాండేరా బాబు అని చెప్పి నవ్వుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మనం అంటే ఒక రెస్పెక్ట్ మీన్స్ ఏంటంటే వాడు మంచోర్రా, అంటే ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఫస్ట్ నాకు వస్తుంది వీడియో. మా ఊరు పక్కల ఉంటది కదా, ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా ఇది ఎవరు చేయరా, వాడేదైనా చేస్తారని చెప్పి నాకు షేర్ చేస్తా ఉంటారు. అంటే ఎంత పెద్దోళ్ళైనా కూడా నాకే షేర్ చేస్తారు. నాకు బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. సో మీ ఊర్లో చేశారా డిస్ట్రిబ్యూషన్స్ గానీ హెల్ప్? మా ఊరు నుంచే స్టార్ట్. అసలు ఆ అమ్మాయికి ఫస్ట్ వీల్ చైర్ ఇచ్చిందే మా ఊరు. సో ఇంకా చాలా మెంబర్స్ కి ఏమైనా హెల్ప్ చేశారా? మా ఊర్లో ఒక ఆమెకు వరద వచ్చి మొత్తం కొట్టుకోపోతే ఆమెకు బియ్యం ఇచ్చినాం. ఇంకొక ఆమెకు అందరూ కొడుకులు బిడ్డలు అందరూ చచ్చిపోతే ఆమెకు బియ్యం ఇచ్చినాం. తర్వాత ఇంకా అన్నదానాలు మా ఊర్లోనే ఎక్కువ. మా ఊరు గుడి వీరభద్ర స్వామి అని చెప్పి మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. సో అక్కడ చాలా మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళకు నేను ఎప్పుడు బర్త్డే చేసినా కూడా ఫస్ట్ వీళ్ళు తినాలి, తర్వాత మిగిలితే నేను వేరే ఊరు తీసుకొని పోతాను. పక్కన రైల్వే స్టేషన్ ఉంటుంది మహబూబాద్ అని చెప్పి, అక్కడ తీసుకుపోతా. అట్లా చాలా 100 చేసినాం అన్నమాట, అంటే 100 ప్రోగ్రాంలు ఊర్లో. సో బేసిక్ గా జాబ్ ఎప్పుడు చేస్తున్నారు, ఇవన్నీ కుకింగ్ ఎప్పుడు చేస్తున్నారు, వీళ్ళ ఇళ్ళన్నీ ఎప్పుడు తిరుగుతున్నారు మీరు? అయితే నాది వచ్చేసి నేను మిషన్ భగీరథలో చేస్తాండి. సో నేను వాటర్ మ్యాన్ గా చేస్తా. వాటర్ మ్యాన్ గా అంటే లైన్ మ్యాన్ అంటే ఎక్కడ లీక్ అయింది అనుకో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయితే నేను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట ఫోన్ లో. సార్ ఇక్కడ పలిగింది అని చెప్పి పలగగానే అక్కడ ఎక్కడైతే వాల్ వస్తుందో ఆ వాల్ అక్కడ ఆఫ్ చేసుకొని ఆడ నీళ్ళు ఎక్కువ పోకుండా చూసుకోవాలన్నమాట. అది రోజు మనకు ఎందుకు లీక్ అంటే డ్యామేజ్ అవుతుంది కాదు కదా. సో ఒక 2 hours 3 hours అట్లా చూసుకొని మా సార్కు చెప్పి, సార్ నేను నాకు ఇక్కడ ఒక డొనేషన్ సార్, నేను అటు వెళ్తా సార్ అని అంటే వాళ్ళు కూడా ఎందుకు కదా అంటారు, మంచిగా కదా చేసేది, వెళ్ళు అని అంటారు. అట్లా సాగిపోతాను. సో అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నా వెళ్తారా హెల్ప్ చేయడానికి వాళ్ళకి? ఎంత వరకు వెళ్ళారు, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళారు ఇప్పుడు వరకు? గ్రేట్ పల్లవి ప్రశాంత్ ఊరు దాకా వెళ్ళినాం మేము. కాదు, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు మళ్ళీ మధ్యలో? అన్నారు కదా. కాదు లేదు యాక్చువల్ గా నేను ఏమంటున్నా అంటే, మీరు అంటే డిస్ట్రిబ్యూట్ అది ఉంది టాపిక్, అది వేరే అవుట్ ఆఫ్ ది టాపిక్ కాబట్టి నేను ఇంకా తీసుకోలేదన్నమాట. అంటే హెల్ప్ చేయడానికి ఎంత దూరం అయినా పోతామండి. కాకపోతే ఇక్కడ నాకు ఏంటంటే ఒక 50 కిలోమీటర్ల లోపు అయితేనో నా సొంత ఖర్చులు పెట్టుకొని పోతా. జన్యును చెప్తాను, దూరం అయిందనుకో నేనైతే ట్రావెలింగ్ పెట్టుకోలేను అన్న, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు. మీ ఊర్లో యూత్ నాయకులు ఉంటారు, అంటే నేను అని చెప్పి గల్లె వేసుకునేటోళ్ళు ఉంటారు, ఎట్లా అంటారు. సో వాళ్ళని ఒకసారి మీరు అప్రోచ్ కాండి. ఒకవేళ వాళ్ళు కనుక ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకుంటా అని అన్నారు అనుకో, నేను మీకు ఏదైనా చేయడానికి నేను రెడీ ఉంటా. నా సొంతంగానైతే నేనేం చేయలేను. 50 కిలోమీటర్ల వరకు అయితే వస్తాయని అంత లాంగ్ రానంటే, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కర్నూలు అంటారు, కర్నూలుకు నేను ఏడబోతా. విజయవాడ అంటారు, విజయవాడకి నేను ఏడబోతా. సో ఇట్లా 100 కిలోమీటర్లు అయితే తిరుగుతాం మొత్తం. ఓకే, సో చాలా మంది ఇలాగా మేము నాయకులం కార్యకర్తలం అని ఊళ్ళలో చాలా చిల్లర్ పాలిటిక్స్ ఉంటాయి చెప్పాలంటే. వాళ్ళందరూ ఇట్లాంటి ఏదో ఒక రోజు కూడా చేసి ఉండరు. అసలు ఒక క్వార్టర్ హాఫ్ క్వార్టర్ తెస్తే తెచ్చుకొని తాగేసి పండుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మీకు ఎదురయ్యే ఉంటారు కదా లైఫ్ లో. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఏం చెప్తామనంటే, దేశ రాజకీయాలు మొత్తం వాళ్ళే చేసినట్టు ఫీల్ అవుతారు. ఊర్లో కూడా అట్లనే ఉంటది కదా. అట్లనే ఉంటది. ఓయమ్మా పాలిటిక్స్ అంతా
వేస్తారు, వైట్ షర్ట్ వేస్తారు, వైట్ ప్యాంట్ వేస్తారు, బయటికి వెళ్తారు. ఇక బయటికి వెళ్ళి ఇక నాది ఇంత అని చెప్పుకోవడం తప్ప వాళ్ళు అక్కడ చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు. కేవలం మనుషుల్ని అవతల వాడిని ఏంటంటే వాడిని కిందికి తొక్కాలి అని చెప్పి నన్ను కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను చేస్తాంటే ఇప్పుడు మీరు అన్నట్టే వాడు ఉత్తనే చేస్తాడా, ఏం చేయందో చేస్తాడా, ఏం తీసుకుందా చేస్తాడా అని అంటారు. అరే బాబు వాడు ఇచ్చేది అక్కడ 5,000 ఇస్తాడు, మన అనుకున్నాడు ఒక డోనర్ మా వాడు 5,000 ఇస్తాడు, ఇక్కడ కుటుంబానికి 5,000 ఇస్తానా, ఇచ్చినోనికి తెలుసు, తీసుకున్న వాళ్ళకు తెలుసు. అక్కడ ఆయన అన్న 5,000 ఇచ్చిండు, ఇక్కడ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే అండి, మీరు నాకు ఒక 2,000 ఇచ్చిళ్ళు, ఈ 2,000 తీసుకొని పోయి ఇక్కడ ఈ కుటుంబానికి ఇచ్చిన, మళ్ళీ మీరు నాకు రిపీటెడ్ గా కూడా చేస్తాలంటే అంటే నేనంటే మీకు నమ్మకం ఉంటేనే కదా చేస్తాను, లేకపోతే చేస్తారా మీరు రిపీటెడ్ గా ఎవరైనా చేస్తారా? ఇంకొకటి మీరు ప్రూఫ్లతో సహా వాళ్ళ ఫోటోలు కూడా వేస్తాం, మొత్తం వాళ్ళదంతా వేస్తాం, వాళ్ళకు కొలాబ్ కూడా చేస్తాం. సో అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఫోటోలు పెట్టాలి, కొలాబ్ చేయాలి? కొలాబ్ చేయాలని అంటే ఏంటంటే అండి, చాలా మంది ఏమంటారు అంటే మా యొద్దు, మా ఫొటోస్ కానీ మా ఏ మీరు పెట్టకండి అని అంటే నేను వాళ్ళకు చెప్తా, ఏమండి మీకొద్దు కానీ మాకు కావాలి. మాకెందుకు కావాలని అంటే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలి. ఎట్లా అంటే అరే వాళ్ళు ఎవరు చేసిల్రా భలే, వాళ్ళ ఫోటో కూడా పైన వేసిల్లు కదా, మన ఫోటో కూడా ఎత్తినట్టు మనం కూడా ఒక 4 వెళ్తాం కదా, మంచి పనే కదా చేసేది అని చెప్పి అవతల వాళ్ళు అనుకున్నారు అనుకో, ఆ ఆలోచన మనకి ఇక్కడ మంచిగా మనకు ఒక మెట్టు అవుతుంది, తర్వాత అవతల వాళ్ళకు కొంచెం వెళ్ళిపోతుంది అని చెప్పి నేనే వాళ్ళకి చెప్తాను అనమాట. వద్దు అంటే చాలా మంది వద్దు అంటారు, నేను వాళ్ళని ఫోర్స్ చేసి మరీ పెట్టిస్తాను అనమాట. సో అంటే ఫోన్ లో తీస్తారా, కెమెరాలో తీస్తారా మీ వీడియోలు? ఫోనే అండి, ఫోనే. మరి ఎడిటింగ్, బీజిఎం అదంతా మీ దాంట్లో భలే సాంగ్స్ ఉంటాయండి, సాంగ్ సెలెక్షన్ బాగుంటాయి. సాంగ్ సెలెక్షన్, ఎడిటింగ్ అంటే నేను నాది కాదు, ఫస్ట్ ఒక అబ్బాయి చేసేది. ఆ అబ్బాయి మరి ఎందుకో కొన్ని రోజుల తర్వాత కట్ అయ్యి వెళ్ళిపోయిండు. అబ్బాయి పేరు కూడా వద్దులేండి మనకి ఎందుకులే కానీ. సో అబ్బాయి వెళ్ళిపోయిండు. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు నేనే చేసుకున్నా ఎడిటింగ్, నేనే చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకొక అబ్బాయి వచ్చిండు, అన్న నేను నీకు ఉంటానా సపోర్ట్ గా అని చెప్పి ఉన్నాడు. తర్వాత వాడు వచ్చిండు, సరే తమ్ముడు అని చెప్పి నా ఫోన్ వానికి ఇచ్చేస్తా, వాడే వీడియో తీస్తాడు, సాంగ్ సెలెక్షన్ కానించి వెళ్ళి మొత్తం మనలో చూసుకుంటాడు అనమాట. ఇంకా వాడు ఆ అబ్బాయి పేరు కార్తిక్. లేదు, నేను పనిచేసే దగ్గరనే వానికి రీసెంట్ గా జాబ్ పెట్టించిన. లేదు ఆయన రాడు నాతోటి, ఆయన వీడియోలకు నాతోటి రాడు. ఎందుకనంటే ఒకళ్ళ పోవడమే ఎక్కువ, మళ్ళీ ఆడొస్తే మా సార్ ఊరుకుంటాడా? లేదు, నేను వేరే అబ్బాయిని, నేను అసలు ఎవరిని తీసుకపోను వీడియోకు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఈ అన్న ఉన్నాడు, ఇప్పుడు కెమెరామెన్ అన్న ఉన్నాడు కదా, నేను ఇక్కడికి వచ్చిన అన్న ఒక వీడియో తీయన్న అని చెప్పి అని అంటే అక్కడ కూడా అంతే, ఎక్కడ ఎవరైనా కనపడితే ఇట్లా పట్టుకున్న వీడియో అంతే, నేను పోయి మాట్లాడుతూ ఉంటా, నేను ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటా, తీయన్న అని చెప్తా. నేను తీసిన దాన్ని మా కార్తిక్ గారు మంచిగా వానికి ఏమేం కావాలో కట్ చేసుకొని వాడు అన్ని చేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు హెల్ప్ నీడ్ కావాలని అంటే తినడానికి లేని వాళ్ళు, వీల్ చైర్స్ వాళ్ళు, వీళ్ళందరూ కాల్ చేస్తుంటారు కదా, అన్ని కాల్స్ ఏమైనా వస్తుంటాయా? మేము ప్రేమించుకున్నాం, మాకు పెళ్లి చేయండి, ఇట్లాంటివి? ట్రాక్టర్ కావాలన్నా కొనికి అవి వస్తాయి. అన్న నాకు ట్రాక్టర్ కావాలన్నా ప్లీజ్ అన్నా, నేను నాకు అదేనంటు ట్రాక్టర్ అంటే అసలు నాకు గుండె ఆగింది ఒకరోజు. అరే నువ్వు నిజంగానే చెప్తాను ఏంది బ్రో అని అంటే, నిజంగా నాకు ట్రాక్టర్ కావాలన్నా, నువ్వు కొనిస్తామన్నా అని అంటాడు. నాకు సరిగ్గా బైకే లేదురా, మంచి కొత్త బైకే లేదు, నీకు నేను ట్రాక్టర్ ఎడ కొనిస్తారా? నేను నవ్వుకున్నా అట్లా. కొన్ని ట్రాక్టర్ తీసుకునేంత స్తోమత ఉన్నవాడికి హెల్ప్ చేయాల్సిన వాళ్ళం కాదు మనం, ఎవరైనా తిండి లేని వాళ్ళు. మీరు అన్నారు కదా ఫన్నీ, నాకు అది నాకు నవ్వొచ్చింది అనమాట. ఇక ప్రేమికులు అంటే మనకు అంత అంటే కాల్స్ చేయడం అన్న మాకు హెల్ప్ చేయరు, కాకపోతే ఎవరు ఇస్తారండి ఫోన్. ఇప్పుడు రీసెంట్ గా నెంబర్ కొంచెం పబ్లిక్ అయిన కాడి నుంచి అయితే ఇప్పుడు సైలెంట్ లో పెట్టి ఇప్పుడు కూడా వస్తుంది, అంత గర్గర్ అంటుంది, ఫోన్లు చేస్తారు వాళ్ళకు అవసరం లేకపోయినా అసలు అన్నెసెసరీ. ఆయనకు చేసేది సరే హెల్ప్ చేద్దామనే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి కూడా హెల్ప్ చేయకుండా నన్ను ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. ఎట్లా నీకు ఇదంతా ఏంది, నువ్వెవరు అసలు, నీదేంది కథ, ఏదేదో అడుగుతా ఉంటారు. ఇట్లా ఫేక్ కాల్స్ ఎక్కువ వలించడం వల్ల కూడా నిజం వాళ్ళు చేసినప్పుడు మనం రెస్పాండ్ అయిపోతాం. కానీ నాకు తెలుసు ఎవరు ఏం మాట్లాడతారో అనేది నేను గ్రహించి అన్ని కాల్స్ అటెండ్ చేస్తారా మీరు? అన్ని చేస్తా.